బీసీ బంద్కు మద్దతుగా నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు బైక్ ర్యాలీ. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నేటి బంద్ కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బంద్ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ నాయకులు అందరూ పాల్గొని బంద్ను విజయవంతం చేయగలరు. మంచిగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో సుమారు మండల కమిటీ మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం సుమారు 500 బండ్లతోటి భారీ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు మా కేంద్ర నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ అయిన తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ శాతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి ఆ రెండు పార్టీలే. దీనికి ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కలిసి వచ్చిన బీసీ సంఘాలు, వ్యాపారవేత్తలు, అన్ని కుల సంఘాల నాయకులకు, బీసీ కుల సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై దొంతి. జై బీసీ, జై జై బీసీ. ఈరోజు మరి బీసీ రిజర్వేషన్లు 42% మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి బీసీలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో బీసీలు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరి ఆ యొక్క రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఆదేశాల మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు 40% రిజర్వేషన్లు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా బీసీలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్లు 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్లు కులగణన సర్వే చేసిన తర్వాత ఆ యొక్క సర్వేను ఆధారంగా మరి 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి రాష్ట్రపతి గారికి పంపినటువంటి దాఖలు మన అందరికీ తెలుసు. మరి ఈ యొక్క 42% కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మరి ఇది అమలైతే మాకు ఎక్కడ మనగడ లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీనికి అడ్డుకుంటున్నది వాస్తవం. ఎందుకంటే 42% అన్ని రాజకీయ పార్టీల సపోర్టుతోటి, అన్ని రాజకీయ పార్టీల సమీకరణతోటి 42% అనేది సమీక్షించిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఇక్కడ బీసీలకు 42% తెలంగాణలో అమలైతే అన్ని రాష్ట్రాలలో ఇవ్వాల్సి వస్తుంది, మాకు మనుగడ లేకుండా పోతుందనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం అక్కడ రాహుల్ గాంధీ గారికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క క్రెడిట్ దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఈ క్రెడిట్ దక్కుతుందనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. దానికి తొత్తుగా ఏర్పడకుండా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దొంతి వైఖరి
పాటిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం ఏందే, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడిన విధానానికి, ఆయన ఒక దివాళాకోరు విధానానికి ఆయనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 42% కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఆయనకి దివాళాకోరు విధానానికే మేము వదిలేస్తూ ఉన్నాం. ఇక నుంచి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకొని మాజీ ఎమ్మెల్యే గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.